పర్మనెంట్ రెసిడెన్సీ ఇన్ యూఎస్ ఈజ్ స్టిల్ ఏ డ్రీమ్ ఫర్ మెనీ. ఈరోజు మనం చూసినట్టయితే అమెరికాలో పర్మనెంట్ సిటిజన్గా సివిలియన్గా ఉండాలి అనేటువంటి ఒక ఆకాంక్షతో చాలామంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా కూడా. ఎందువల్ల అంటే ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ, ఒక సెక్యూర్డ్ ఫ్యూచర్ కానీ, ఒక ఫ్యూచరిస్టిక్ సొసైటీ కానీ, లేదా వాళ్ళ టాలెంట్కి తగిన ప్లాట్ఫామ్గా కానీ అమెరికాను చూస్తూ ఉన్నారు. అలాగే గ్రోత్ విషయంలో కూడా అమెరికాలో ఉంటే వాళ్ళకు ఒక సోఫిస్టికేటెడ్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది అనేటువంటి ఆలోచనలతో కూడా అమెరికా వైపే అందరి దృష్టి ఉన్నటువంటి మాట అది నిర్వివాదం. మరి ఈ నేపథ్యంలో మనం చూసినట్టయితే అమెరికాలో మరి ఎటువంటి రూల్స్ ఉన్నాయి, ఎవరిని పర్మనెంట్ సిటిజన్స్గా చేస్తున్నారు, అలాగే ఇప్పుడు ట్రంప్ 2.0లో తీసుకున్నటువంటి సంచలనాత్మకమైన నిర్ణయాల వల్ల ఇప్పుడు పర్మనెంట్ రెసిడెన్సీ అనేటువంటిది ఎందుకు ఇంత టఫ్గా మారిపోయింది. ఈ నేపథ్యంలో మనం చూసాం సెనేటర్ అలెక్స్ పెడిలా చేసినటువంటి ఒక ప్రపోజల్, అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ప్రపోజ్డ్ పాలసీ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇట్ ఈస్ స్టిల్ టూ అర్లీ టు సే ఎనీథింగ్ అబౌట్ దట్. మరి ఆ ప్రపోజ్డ్ పాలసీ మాత్రం ఇట్ ఈస్ గివింగ్ ఏ రే ఆఫ్ హోప్ టు మెనీ పీపుల్ హూ వాంట్ టు గెయిన్ దట్ రెసిడెన్సీ. మరి అదేంటి, అలాగే 7-year రూల్ ఏదైతే ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేద్దాం అనేటువంటి ఆలోచన ఉందో దాని గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందువల్ల అంటే వన్స్ ఇంప్లిమెంటెడ్ దట్ విల్ గివ్ ఏ కైండ్ ఆఫ్ బూస్ట్ ఫర్ నియర్లీ 80 lakh ఇండియన్స్ హూ ఆర్ ట్రయింగ్ టు బికమ్ పర్మనెంట్ రెసిడెంట్స్ ఆఫ్ అమెరికా. అండ్ లెట్స్ గో డీప్ ఇన్ టు దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్. అమెరికాకు వెళ్ళటం, అక్కడ సెటిల్ కావటం, పర్మనెంట్ సిటిజన్షిప్ తీసుకోవటం అనేటువంటిది జరుగుతూ వస్తున్నటువంటి ఆస్పెక్ట్లో ఇప్పుడు ఒక ఓల్డ్ రూల్ ఏదైతే ఉందో, అంటే 1972 కట్ ఆఫ్ డేట్ అనేటువంటి ఒక రూల్ ఏదైతే ఉందో దట్ ఈస్ క్లియర్లీ అవుట్డేటెడ్ అని వీ కెన్ ఇన్ఫర్ ఇట్ బై ఆల్ మీన్స్. బట్ స్టిల్ ఆ రూల్నే ఫాలో చేస్తూ ఉన్నారు కొన్ని అంశాల్లో. ఇప్పుడు H1B ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఉన్నటువంటి ఒక ట్రబుల్ కానీ, ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి ఒక థ్రెట్ ఏంటి అంటే స్పాన్సర్షిప్. ఎంప్లాయర్ స్పాన్సర్షిప్ ఎప్పుడైతే ఆగిపోతుందో వెంటనే దే హ్యావ్ టు రిటర్న్ బ్యాక్ టు ద రెస్పెక్టివ్ కంట్రీస్. మరి H1B ప్రొఫెషనల్స్లో మ్యాక్సిమం ఎవరు ఉన్నారని చూసినట్టయితే భారతీయులే ఎక్కువ మంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హూ ఆర్ వెయిటింగ్ ఫర్ ది గ్రీన్ కార్డ్ బేసింగ్ ఆన్ ది H1B ట్రాన్సిషన్ ఎవరు అంటే భారతీయులే. అలాగే అప్లికేషన్స్ పెండింగ్లో ఉండి లాంగ్ టర్మ్ అక్కడ అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా దే ఆర్ స్టిల్ సర్చింగ్ ఫర్ అవెన్యూస్. ఎప్పుడు మేము ఈ విధంగా న్యాచురలైజేషన్ ప్రాసెస్ అవుతుంది, వెన్ వీ కెన్ రియలీ గెయిన్ దట్ అమెరికన్ సిటిజన్షిప్ అని కూడా చూస్తున్నారు. ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ ఉంటాయండి. ఒకటి, అమెరికాలోనే సెటిల్ కావటం, అమెరికన్ రెసిడెన్సీ తీసుకోవటం వల్ల కలిగే లాభాలు ఏంటి అంటే దే బికమ్ ఇమ్యూన్ టు మెనీ అదర్ థ్రెట్స్. ఇప్పుడు ఏదైతే కొత్త కొత్త మార్పులు వస్తున్నాయో, అలాగే రిపబ్లికన్స్ వచ్చినప్పుడు ఒక రూలు, అలాగే డెమోక్రాట్స్ వచ్చినప్పుడు ఇంకొక రూల్, ఇలాంటి వైవిధ్యభరితమైనటువంటి రూల్స్కు వాళ్ళు ఇమ్యూన్ అయి ఉంటారు, అంటే దే ఆర్ నాట్ అఫెక్టెడ్ బై దట్. మరి అటువంటి ఒక న్యాచురలైజేషన్ ప్రాసెస్, అలాగే ఒక పర్మనెంట్ రెసిడెన్సీ అనేటువంటిది ఎప్పుడైతే స్టేటస్ వస్తుందో దే బికమ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అమెరికన్స్. కాబట్టి దే గెట్ ద రైట్స్, దే గెట్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫెసిలిటీస్ అండ్ ఆనర్, అండ్ దే కెన్ ఎంజాయ్ ఏ హోల్ లాట్ ఆఫ్ ప్రివిలేజెస్. మరి దానికోసం ఈరోజు చాలామంది ప్రపంచవ్యాప్తంగా కూడా ట్రై చేస్తూ ఉన్నారు. మనం ఎప్పుడైతే కొంచెం 1950s హిస్టారికల్గా మనం చూసామో అమెరికా వాస్ వెరీ లిబరల్ అట్ దట్ టైం. న్యాచురలైజేషన్ ప్రోగ్రామ్ అనేది చాలా ఈజీగా ఉండేది. ఈ మధ్య ఆల్మోస్ట్ 2003 అండ్ తర్వాత నుంచి కొంత స్ట్రిక్ట్ అయింది, కానీ అంతకుముందు కూడా ఈ ప్రాసెస్ వాజ్ వెరీ వెరీ ఈజీ. మరి ఇప్పుడు చూసినట్టయితే డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీకి, అలాగే USCISకు ఇలాంటి డిఫరెంట్ ఒక 3 ఏజెన్సీస్కు అప్పగించడం, అలాగే స్క్రూటనీ చాలా టఫ్గా చేయటం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. దానికి కారణాలు కూడా ఉన్నాయనుకోండి. ఎందువల్ల అంటే దెర్ ఈస్ అ కైండ్ ఆఫ్ హెవీ ఇన్ఫ్లక్స్. ఈరోజు మనం చూసినట్టయితే స్టూడెంట్స్ ఇక్కడి నుంచి F1 కానీ అలా వీసా తీసుకోవటం, అక్కడ యూఎస్లో మాస్టర్స్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకోవటం, తర్వాత H1Bకి వెళ్ళటం, H1B నుంచి గ్రీన్ కార్డ్ తీసుకోవటం, ఇలా ఇండియన్స్ చాలామంది ఇప్పుడు అమెరికాలో కూడా దే ఆర్ వెల్ సెటిల్డ్ అండ్ దే హ్యావ్ బికమ్ న్యాచురలైజ్డ్ అమెరికన్స్. మరి ట్రంప్ ఎప్పుడైతే సెకండ్ ఈ యొక్క టర్మ్లో ఉన్నారో అప్పటి నుంచి మనం చూస్తున్నాం
జాతీయవాదం అంటే ఒక రకంగా అమెరికన్స్కి సంబంధించినటువంటి ఒక వేర్పాటువాదం, డివిజివ్ టెండెన్సీ, అలాగే అమెరికన్స్ యొక్క సుప్రిమసీని చూపించేటువంటి ఒక విధానం కూడా మనం చూస్తున్నాం. అండ్ ప్యారలల్ టు దట్ మోస్ట్ డేంజరస్ కాన్సెప్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్ ఆఫ్ దిస్ ఏంటి అంటే హేట్ స్పీచ్ అనేది అమెరికాలో మొదలైంది. ఇంతకుముందు అమెరికాకు వెళ్ళినప్పుడు యూ కెన్ ఆల్మోస్ట్ ఫ్రీలీ ట్రావెల్ ఇన్ టు ఎనీ స్టేట్ అండ్ యూ కెన్ మిక్స్ విత్ పీపుల్, యూ కెన్ పార్టిసిపేట్ ఇన్ ప్రోగ్రామ్స్. అలా ఉన్నటువంటి ఒక టెండెన్సీ ఈరోజు మనం చూస్తే కొన్ని ఏరియాస్కి మనం వెళ్ళలేం, అలాగే కొన్ని టైమ్స్లో మనం బయటికి రాలేం. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ హోమోజీనియస్ మిక్స్చర్ ఆఫ్ ది పీపుల్, అలాగే అక్కడ ఉన్నటువంటి సొసైటీని, కమ్యూనిటీని, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది, అక్కడ మూవ్ కావాల్సి వస్తుంది. దీనికి కారణాలు ఏంటి అంటే వైట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉన్న ఏరియాస్లో దేర్ ఈజ్ అ కైండ్ ఆఫ్ ఒక రకంగా సెకండ్ డిగ్రీ సిటిజన్స్ లాగా, ఈవెన్ థర్డ్ డిగ్రీ సిటిజన్స్ లాగా మిగతా వాళ్ళని చూడటం, వాళ్ళపై ఓపెన్గా కామెంట్ చేయడం, బుల్లీయింగ్ అండ్ పాసింగ్ ఇల్లీగల్ కామెంట్స్, ఇలాంటివి కొన్ని ఓపెన్ స్టేట్మెంట్స్ కూడా మనం చూసాం. వీటి నేపథ్యంలో ఏమవుతుందంటే అమెరికన్స్ ఆర్ బికమింగ్ మోర్ అగ్రెసివ్, దే ఆర్ హేట్ ఓరియంటెడ్గా తయారవుతున్నారు. ఇంతకుముందు ఉన్నటువంటి ఒక క్యాథలిక్ టెండెన్సీ ఏదైతే ఉందో దట్ ఈస్ ఫార్ మూవింగ్ అవే ఫ్రమ్ దెమ్ అనేటువంటి ఒక సైకలాజికల్ ఫీలింగ్ కూడా ఇండియన్స్లో ఏర్పడుతోంది. ఎప్పుడు ఇంతకుముందు చూడనటువంటి ఒక ఇన్సెక్యూరిటీ, అలాగే అక్కడ టైం గడపడం, బయటికి రావడం అంటే ఒక రకమైనటువంటి ఫోబియా కూడా ఏర్పడుతుంది. దానికి కారణం మ్యాస్ స్ప్రేయింగ్ ఆఫ్ ది బుల్లెట్స్. స్కూల్స్లో, బయట ఎక్కడ చూసినా కూడా ఏ వైపు నుంచి థ్రెట్ వస్తుందో మనం చెప్పలేము, అలాంటి ఒక వాతావరణం అక్కడ సృష్టింపబడింది. అలాగే అమెరికన్స్కి ఒక ఫీలింగ్ ఎలా కలిగించారంటే పొలిటికల్గా బయట నుంచి వచ్చినటువంటి ఇమిగ్రెంట్స్ వల్ల వాళ్ళకి రావాల్సినటువంటి ఆపర్చునిటీస్ అని కూడా వాళ్ళు మిస్ అవుతున్నారనే ఒక ఫీలింగ్ చాలా స్ట్రాంగ్గా అక్కడికి వెళ్ళింది. మరి ఈ మెసేజ్ ఎంతలా వెళ్ళిందంటే వేరే వాళ్ళని చూస్తేనే సరిపోనంత ఒక విధిగా, అంటే అమెరికా హిస్టారికల్గా ఎలా డెవలప్ అయింది, డిఫరెంట్ కమ్యూనిటీస్ అందరూ ఎలా కలిశారు, వాళ్ళందరూ కూడా ఒక రకమైనటువంటి అంటే మెరిట్ బేస్డ్గా, అలాగే అకంప్లిష్మెంట్స్ బేస్డ్గా వాళ్ళందరూ ఉండి అమెరికాని ఇప్పుడు ఈ స్థాయికి తీసుకొచ్చారు, ఒక సూపర్ పవర్గా. మరి ఇప్పుడు ఏమైందంటే ఒక రకంగా కలర్ బేస్డ్గా, జెండర్ బేస్డ్గా, రీజన్ బేస్డ్గా, అలాగే రిలీజియన్ బేస్డ్గా కూడా ఇప్పుడు డివిజివ్ నేచర్ అనేది వచ్చింది. మరి దానికి కారణాలు కూడా మనకు అందరికీ తెలుసు. మరి ఇలాంటి ఒక నేపథ్యంలో ఖచ్చితంగా అమెరికా హ్యాస్ టు రీడిఫైన్ ఇట్ సెల్ఫ్, అమెరికా హ్యాస్ టు రీథింక్, అమెరికా హ్యాస్ టు రీఫార్మ్ ఇట్ సెల్ఫ్. మరి ఇండియన్స్ విషయంలో మనం చూసినట్టయితే 7-year ప్రోగ్రామ్ అలెక్స్ పెడిలా ప్రపోజ్ చేసినటువంటి 7-year టర్మ్ కంటిన్యూస్గా కనుక అమెరికాలో ఉంటే వాళ్లకు యూ కెన్ గ్రాంట్ దెమ్ అమెరికన్ పర్మనెంట్ రెసిడెన్సీ అనేటువంటిది చాలా ఊరట కలిగించే అంశం. నిజంగా చెప్పాలి అంటే that is really that could be welcomed by the all H1B professionals and other set of people who are waiting for such a kind of favor. మరి ఇది నిజంగా రియాలిటీ అవుతుందా అంటే మాత్రం దీనికి రియాలిటీ కావటానికి ఇట్ హ్యాస్ టు పాస్ త్రూ ఒక చాలా టఫెస్ట్ ప్రాసెస్ నుంచి ఇది బయటికి రావాలి. ఎందువల్ల అంటే ఇప్పుడు అక్కడ అమెరికాలో ఉన్నటువంటి వాతావరణం, అక్కడ ఉన్నటువంటి సెనేటర్స్ మధ్య ఉన్న భేదాభిప్రాయాలు ఇవన్నీ చూసినప్పుడు ఈ బిల్లు పాస్ కావాలి అంటే ఇట్ హ్యాస్ టు హ్యాపన్ అగైనెస్ట్ మెనీ ఆడ్స్ అనే మనం చెప్పాలి. కానీ ఇది రియాలిటీ అయితే మాత్రం మోస్ట్ బెనిఫిటింగ్ సెక్షన్ ఏది అంటే అది డెఫినెట్లీ ఇండియన్సే. మరి ఇక్కడ ఇంకొక ఫీచర్ కూడా మనం చూడాలి. ఈ మధ్యకాలంలో అమెరికాలో ఓపెన్గా ఇండియన్స్ను గో బ్యాక్ అంటున్నారు, అలాగే ఇట్స్ బెటర్ యూ గివ్ అప్ దిస్ కంట్రీ అండ్ సెటిల్ ఇన్ యువర్ ప్లేస్ అని ఓపెన్గానే చెప్తున్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో భారతీయులు కూడా ఇంకా అక్కడే వేలాడుతూ ఉండాలా, లేకుంటే మంచి డెసిషన్ తీసుకొని షుడ్ దే మూవ్ అవుట్ ఆఫ్ యూఎస్, షుడ్ దే రిటర్న్ బ్యాక్, ఇలాంటి కొన్ని ప్రశ్నలు కనుక వచ్చినప్పుడు రెండు ఆప్షన్స్ ఉంటాయి. అంటే మూవింగ్ అవుట్ ఆఫ్ యూఎస్ అంటే మూవింగ్ టు అదర్ ప్రాస్పెక్టివ్ ప్లేసెస్ లైక్ ఆస్ట్రేలియా కానీ, యూకే కానీ, కెనడా ఈజ్ వెరీ నియర్ బై, అలా కానీ, లేక ఈవెన్ ఇంటూ సమ్ ఆఫ్రికన్ కాంటినెంట్లో కూడా సమ్ సెలెక్ట్ ప్లేసెస్కి వెళ్ళటం కానీ, యూరప్ ఈజ్ ఆల్వేస్ ది బెటర్ ఆప్షన్. మరి ఇలాంటి కొన్ని ఆప్షన్స్ ఉన్న నేపథ్యంలో అలాంటి సర్చింగ్ అనేది చేస్తున్నారు మన వాళ్ళు. అంటే వాట్ ఆర్ ది కంట్రీస్ వేర్
యాక్సెప్టెన్స్ ఇస్ విత్ లిటిల్ రెసిస్టెన్స్ అని చూస్తున్నారు. వేర్ యాక్సెప్టెన్స్ ఇస్ హై, వేర్ దే విల్ హ్యావ్ ఏ ప్రివిలేజ్ టు స్టే. మరి అటువంటి ఒక ప్రాసెస్ ఉంది. ఇక రెండో ఆప్షన్ ఏంటి అంటే దట్ ఈస్ రిటర్నింగ్ బ్యాక్ టు అవర్ మదర్ ల్యాండ్, భారత్కు మళ్ళీ తిరిగి రావడం. ఈ ఆప్షన్ గురించి కూడా ఆలోచించమని పదే పదే మనం చెప్పాము. ఎందువల్ల అంటే విత్ టైమ్స్ ఇప్పుడు అక్కడ ఫీలింగ్ ఎలా అంటే ఒక్కసారి ఒక నెగటివ్ సీడ్ అనేటువంటిది ఇట్ హెస్ బీన్ సోన్ ఇన్ టు ది అమెరికన్ సాయిల్. డివిజివ్ టెండెన్సీ లేని ఆ ప్లేస్లో డివిజివ్ టెండెన్సీ, డిస్క్రిమినేషన్ అనేది అక్కడ ఒకసారి ప్లాన్ చేశారు. కాబట్టి డెఫినెట్లీ ఇట్ విల్ నాట్ బీ ద సేమ్ అమెరికా విచ్ వీ హ్యావ్ సీన్ అర్లియర్. ఇప్పుడు రాను రాను కూడా ఇటువంటి టెండెన్సీలోనే ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ మనం చూడబోతున్నాం. ఈ రోజుల్లో మనం చూస్తే ఇండియన్ డామినేషన్ చాలా ఎక్కువగా ఉంది. కానీ వీ కెనాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. దట్స్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్. ఇట్ డజంట్ మీన్ దట్ ఐఎమ్ నెగటివ్ అబౌట్ అమెరికా. ఒకటి, మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే ఫ్యూచరిస్టిక్గా ఆలోచన చేయాలి. కాబట్టి అన్ని పాసిబిలిటీస్ గురించే మనం ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఈస్ ది డెసిషన్ ఆఫ్ ది పీపుల్ హూ ఆర్ దేర్. మనం ఇచ్చే సజెషన్ ఏంటి అంటే రిటర్నింగ్ బ్యాక్ టు ఇండియా ఈజ్ నాట్ ఏ బ్యాడ్ ఆప్షన్ అని చెప్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఇట్ కుడ్ మేక్ సస్టైనబుల్ లివింగ్ ఫర్ సో మెనీ అదర్ పీపుల్ అలాంగ్ విత్ యువర్ సెల్ఫ్ డెవలప్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ మెనీ ఈజ్ పాసిబుల్ వన్స్ యూ రిటర్న్ టు ఇండియా. దానివల్ల ఏమంటే యూ కెన్ ఫార్మ్ యువర్ ఓన్ కంపెనీస్, యూ కెన్ మేక్ యువర్ ఓన్ ప్లాట్ఫామ్స్, యూ కెన్ మేక్ యువర్ ఓన్ కైండ్ ఆఫ్ వర్క్ ఇనిషియేటివ్స్ and you can carry the aspirations of so many people along with you, and you can be a kind of ఒక థాట్ ప్రాసెస్లో ఒక థాట్ లీడర్గా కూడా ఉండొచ్చు. మరి సచ్ ఏ పాసిబిలిటీ ఈజ్ హియర్. కాబట్టి డెఫినెట్లీ పీపుల్ కెన్ థింక్ ఓవర్ ఆల్ దోస్ థింగ్స్. ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి సంక్షోభం అనే మనం చెప్పాలి. ఎందుకంటే మనం చూసాం $1,00,000 పాలసీ ఎప్పుడూ కూడా మనం వినలేదు. H-1B వీసాస్ అంటే ట్రంప్ ఈస్ బెంట్ అపాన్ ఫ్లషింగ్ అవుట్, I want to use this word, flushing out immigrants and non-Americans from America. Like deportation మనం చూసాం, అలా మాస్ డిపోర్టేషన్స్, అది వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ఆనర్ మనం చూసాం. అలాగే ఇప్పుడు గ్రాడ్యుయేషన్లో కూడా 4 year మ్యాండేటరీ పీరియడ్ ఓన్లీ 4 yearsకే ఫిక్స్ చేశారు. అంటే ఇంతకు ముందులాగా ఎక్స్టెన్షన్స్ అవి లేకుండా జస్ట్ 4 years అని చెప్పటం. అలాగే వీసా నెంబర్ తగ్గించడం. అలాగే ఇప్పుడు పర్మనెంట్ వీసాకు అప్లై చేసుకోవాలంటే దే హ్యావ్ టు గో బ్యాక్ టు దేర్ ప్లేస్. అంటే ఎలాగైనా అమెరికా నుంచి పంపించాలి అనేటువంటి ప్రయత్నమే అక్కడ కనిపిస్తోంది. కానీ ఉండమని కానీ అక్కడ మీరు ఉన్నందువల్ల మాకెంతో మంచి జరుగుతుందని కానీ వాళ్ళ మనసులో కొంచెం కూడా లేదని బాగా స్పష్టంగా మనకు తెలుస్తుంది. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అక్కడే మేము ఉంటామంటే దట్ ఈస్ అప్ టు ది విష్ ఆఫ్ ది పీపుల్ హూ ఆర్ ఓవర్ దేర్. కానీ బెటర్ ఆప్షన్స్ ఆర్ దేర్. కాబట్టి ఇట్స్ బెటర్ యూ థింక్ అబౌట్ దోస్ ఆప్షన్స్ ఆల్సో. ఇంకోటి, ఇప్పుడు అమెరికాలో కూడా ఇంత కష్టపడి అక్కడ వెళ్ళినా పర్మనెంట్ రెసిడెన్సీ మనకు దొరికినా కూడా సేఫ్గా ఉంటామని చెప్పే అవకాశాలు అయితే మనకు చాలా తక్కువ. ఈ మధ్యకాలంలో ఈ గన్ కల్చర్ పెరిగిపోయింది. అలాగే రిలీజియస్ హేట్రేట్స్, అలాగే బైగాటరీ, ఓపెన్ హేట్ స్పీచ్ ఇవన్నీ పెరిగిపోయినటువంటి నేపథ్యంలో ఆ కల్చరల్ ఎన్వైరన్మెంట్ కూడా మారిపోతుంది. కాబట్టి డెఫినెట్లీ పీపుల్ హ్యావ్ టు రీథింక్ అండ్ టేక్ ఎ బెటర్ డెసిషన్. థ్యాంక్ యూ.